స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం పెరుగుతుంది. క్రీడా విభాగంలో జిల్లాకు గుర్తింపు తెచ్చిన క్రీడాకారులను గౌరవించుకుందాం. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పచ్చ జెండా ఊపి 3K రన్ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. వీరేశలింగం పంతులు వారి ఆశయాలు నెరవేరుద్దాం. టౌన్ హాల్ను అభివృద్ధి పరిచి పూర్వ వైభవాన్ని తెచ్చే విధంగా కృషి చేస్తాం. టౌన్ హాల్ సందర్శనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గత ప్రభుత్వం చేపట్టిన తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం చిన్నాభిన్నమైంది. గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా అరాచక శక్తులకు అండగా నిలిచారు. మా పార్టీలో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు చేస్తున్న కృషికి కేంద్రం నుంచి ఫలితం కనబడుతుంది. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం స్థానిక వై జంక్షన్ నుండి ఇస్కాన్ టెంపుల్ వరకు 3K రన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హాకీ క్రీడాకారుడు దివంగత మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి కలెక్టర్ అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఆగస్టు 29వ తేదీన ప్రముఖ హాకీ క్రీడాకారుడు దివంగత మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డే సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని అన్నారు. క్రీడా విభాగంలో జిల్లాకు గుర్తింపు తెచ్చిన క్రీడాకారులందరినీ గౌరవించడం జరుగుతుందని అన్నారు. క్రీడలను ఒక అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్యరీత్యా శారీరక దారుఢ్యంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని, క్రీడల్లో గెలుపు ఓటములు సహజమే అయినప్పటికీ చిన్నారుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. క్రీడలతో ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి క్రీడల పట్ల ఆసక్తి చూపడం ద్వారా నిబిడీకృతమైన ప్రతిభా నైపుణ్యాలను వెలికి వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి శేషగిరిరావు, అర్బన్ రేంజ్ బి. దిలీప్ కుమార్, పీటీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఇక్కడ మనం వై జంక్షన్లో రాజమండ్రిలో ఒక ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, మనం ఆగస్ట్ 29th ద గ్రేట్ లెజెండరీ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ గారి బర్త్డేని సందర్భంగా మనం నేషనల్ స్పోర్ట్స్ డే చేసుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైతే మనకి 3 ఒలింపిక్స్లో బిఫోర్ ఇండిపెండెన్స్ గోల్డ్ మెడల్ సాధించారో, నిరంతర కృషితో ఆయన యొక్క సక్సెస్ని కమమరేట్ చేయడంతో పాటుగా ఆ స్ఫూర్తితో యంగ్ జనరేషన్లో స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కలిగించాలి అని, ఫిజికల్ ఫిట్నెస్ మీద అందరికీ అవగాహన ఉండాలి, అలానే ఓవరాల్ హెల్త్ మీద అందరికీ కూడా అవేర్నెస్ రావాలి అనే ఉద్దేశంతో మనం ఎవ్రీ ఇయర్ నేషనల్ స్పోర్ట్స్ డే చేసుకుంటున్నాం. అదే సందర్భంగా ఈరోజు కూడా మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మార్నింగ్ మనం ఇక్కడ ర్యాలీ చేసుకుంటూ ఈవినింగ్ మన జిల్లా నుంచి ఎవరైతే మంచిగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి జిల్లాకి గుర్తింపు తీసుకొస్తున్నారో వాళ్ళందరినీ కూడా గౌరవించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నా సజెషన్, అదర్వైజ్ లైక్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్ ఈస్ హెల్దీ మైండ్ రెస్ట్ ఇన్ హెల్దీ బాడీ. సో మన బాడీ హెల్తీగా ఉంటేనే హెల్తీ మైండ్ ఉంటుంది. సో బాడీ హెల్తీగా ఉంటే మీ పర్ఫార్మెన్స్ ఏ ఆస్పెక్ట్స్లోనైనా బాగుంటుంది. సో స్పోర్ట్స్ అనేది ఒక యాక్టివిటీగా తీసుకోకుండా స్పోర్ట్స్ని ఒక హాబీగా చేసుకుంటే డెఫినెట్గా మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీ కెరియర్ కూడా బాగుంటుంది. ఓవరాల్గా మైండ్ అండ్ బాడీ రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉండి మీరు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం వస్తుంది. So I request all of you to participate in sports and encourage sports and encourage sports persons. వీరేశలింగం పంతుల ఆశయాలకు అనుగుణంగా నగరంలోని టౌన్ హాల్ను అభివృద్ధి పరిచి పూర్వ వైభవాన్ని తీసుకురావడం జరుగుతుందని నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు.
గురువారం నగరంలోని టౌన్ హాల్ను శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, స్థానిక కూటమి నాయకులు వై శ్రీను, కురగంటి సతీష్ తదితర నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాచుర్యం పొంది ఎన్నో కార్యక్రమాల నిర్వహణకు వేదికైన టౌన్ హాల్ నేడు దయనీయ స్థితిలో ఉందని, దానిని పునరుద్ధరింపజేసి వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుందని అన్నారు. వీరేశలింగం పంతులు మంచి ఆలోచనలతో సామాజిక కార్యక్రమాలకు మహిళా సాధికారతే లక్ష్యంగా వారి ఆస్తులను అందించారని పేర్కొన్నారు. నగరంలో ఉన్న టౌన్ హాల్ చాలా దయనీయ పరిస్థితుల్లో ఉందన్నారు. వీరేశలింగం పంతులు ఆస్తులు కొన్ని దేవాదాయ శాఖలోను మరికొన్ని విద్యాశాఖలోనికి విలీనం చేయడం జరిగిందని, ఈ రెండు శాఖల సమన్వయ లోపం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. కళలకు ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందించడంతో పాటు కళాకారుల ప్రతిభను కనబరిచే విధంగా వారి ప్రదర్శనలకు ఈ ప్రాంగణం ఎంతో ఉపయోగపడాలనే సంకల్పంతో ప్రభుత్వం నుంచి సుమారు 65 లక్షల రూపాయలు, కార్పొరేషన్ నుంచి మరికొన్ని నిధులు కలిపి మొత్తం 1,15 లక్షల రూపాయలతో టౌన్ హాల్ అభివృద్ధికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి పనులను ప్రారంభించామని అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో టౌన్ హాల్ అభివృద్ధికి ఎంతమాత్రం ముందుకు రాలేదన్నారు. ట్రస్ట్ సభ్యులు వీరేశలింగం పంతులు ఆస్తుల సంరక్షణకు మరిన్ని సమావేశాలు నిర్వహించి వాటి అభివృద్ధికి కృషి చేయాలని, ఇందులో ప్రభుత్వ పరంగా ఎన్డీఏ కూటమి కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే పుష్కరాల నాటికి వీరేశలింగం పంతులు ఇల్లు, టౌన్ హాల్ అభివృద్ధి చేసి గత 100 సంవత్సరాల చరిత్ర కలిగి ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న అనేక పుస్తకాలను, చరిత్రలో తమకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్న అనేక మంది ప్రముఖుల ఫోటోలను ఇక్కడ ప్రదర్శించడం వలన భవిష్యత్ తరాలకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. వీరేశలింగం పంతులు గత వైభవాన్ని భావితరాలకు తెలియజెప్పే విధంగా వారి ఇల్లు, టౌన్ హాల్ అభివృద్ధిపై ట్రస్ట్ సభ్యులతో సమీక్షించి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. స్థానిక నాయకులు, అధికారులు తదితరులు ఆయన వెంట ఉన్నారు. మహేంద్రవరం టౌన్ హాల్ దాని యొక్క విశిష్టత మనందరికీ తెలిసిన అంశం. దాని యొక్క పరిస్థితి ఎలా ఉంది? గత ప్రభుత్వంలో పంతులు గారి యొక్క విద్యా సంస్థలు అన్నీ కూడా ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కొన్నేమో ఎండోమెంట్స్ వారి దగ్గర ఉన్నాయంటారు. పంతులు గారు కొన్ని ఆస్తులేమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయంటారు. ఈ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని ఆస్తులు ఇంకా హితకాన్ని సమాజ పరంగానే ఉన్నాయి. అసలు ఏం జరుగుతూ ఉంది? ఇన్ని 100 కోట్లు విలువ చేసే ఆస్తులు పంతులు గారు ఒక మంచి ఆలోచనతో ఏదైతే సామాజిక కార్యక్రమాలకు కానీ లేకపోతే మహిళా సాధికారత కానీ వీటిలో ఉపయోగపడాలని కొన్ని ఆస్తులు ఇచ్చున్నారో వాటి యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని ఇక్కడ రావడం జరిగింది టౌన్ హాల్కి. చాలా దయనీయమైన పరిస్థితి, దారుణాతి దారుణం. మీరు గమనించినట్లయితే 2014-19 ఆనాడు ఏదైతే తెలుగుదేశం అధికారంలో ఉందో, తెలుగుదేశం ప్రభుత్వం ఉందో, ఆనాడు పెద్దలు పరకాల ప్రభాకర్ గారు ప్రభుత్వం ద్వారా దీని ఒక టూరిజం పాయింట్ కింద ఎస్టాబ్లిష్ చేయాలని, పంతులు గారి యొక్క ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇదొక ఏదైతే ఈ యొక్క వేదిక ఉందో కళలకి ప్రోత్సాహం కలిగించే విధంగా, సహకారం అందించే విధంగా, ఏదైతే కళాకారులందరూ కూడా వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క ప్రాంగణం ఉపయోగపడాలని సంకల్పించి సుమారు 65 లక్షలు తీసుకొచ్చి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అలాగే కార్పొరేషన్ నుంచి కొన్ని ఫండ్స్ మ్యాచింగ్ ఇచ్చి 1,15 లక్షలతో పనులు చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాలు వైసీపీ పార్టీ ఏం చేసింది? బహుశా ట్రస్టీ మెంబర్స్ కూడా భయపడి ఉండొచ్చు. ఇలా ఉంది, ట్రస్టీస్ ఇలా ఉన్నారు, అలాగే పంతులు గారి వీలునామాని బయటికి పెడితే ఈ వైసీపీ పార్టీ వారు ఆ వీలునామాలోని బైలాస్ ఏదైనా వారికి అనుకూలంగా ఏదైనా ఉంటే దీన్ని కూడా ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కింద మార్చేస్తారని భయపడ్డారో ఏమో, కానీ ట్రస్టీస్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వచ్చింది ఎన్డీఏ కూటమి, మీరు ధైర్యంగా కాస్త సమావేశాలు ఏర్పరిచి
పంతులు గారి ఆస్తిని సంరక్షించే బాధ్యత ట్రస్టీస్తో పాటు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వాళ్ళని కూడా మీరు కలిసికట్టుగా కార్యక్రమాలు చేసే అవకాశం కల్పిస్తే దీన్ని వచ్చేది పుష్కరాలకి ఇది ఏదైతే పంతులు గారి ఇల్లు కిందనే ఉంది, ఆ ఇల్లుని సందర్శించి టౌన్ హాల్ దాంట్లో విశిష్టత సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా షెడ్లో పడేశారు. అలాగే ఇక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులు సేవలు అందించిన వాళ్ళ ఫోటో ఫ్రేములు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా షెడ్లో పడేశారు. వాటన్నిటిని బయటికి తీసుకొస్తాం. మీరు గమనిస్తే నిరుపయోగం అవుతా ఉందని టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆనాడు కమిషనర్గా ఉన్న విజయరామరాజు గారి సహకారంతో కిందన ఏదైతే ఆక్యుపేషన్లో ఉన్నారో అందరినీ రీలొకేట్ చేశాం. వైసీపీ పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ అధోగతి పాలయ్యాయని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రిలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని రంగాలు అభివృద్ధికి నోచుకోకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తవ్వే కొద్దీ గోతులు కనిపిస్తున్నాయని, గత ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాల వలన రాష్ట్రం చిన్నాభిన్నమైందని, ప్రతి రంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిలిచిపోవడానికి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణమని అన్నారు. వైసీపీ సీనియర్ నేతలు ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్నారని అన్నారు. మేము గేట్లు తీస్తే వరద గోదావరిలా వైసీపీ నేతలు పార్టీలోకి వచ్చే పరిస్థితి ఉందన్నారు. గోబెల్స్ ప్రచారంతోనే జగన్ వైసీపీ నేతలు బ్రతుకుతున్నారని ధ్వజమెత్తారు. రాజమండ్రిలోనే వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు కబ్జా చేశారని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరగడం వలన ఏపీకి మేలు జరుగుతుందని విశ్లేషించారు. ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇసుక కొరత లేకుండా అందరికీ ఇసుక అందే విధంగా ప్రభుత్వం నూతన పాలసీని రూపకల్పన చేస్తోందని తెలిపారు. ఇసుక కొరత ఉంది. బోట్స్మెన్ సొసైటీలకు ఇసుక త్రవ్వకాలకు అనుమతి ఇవ్వాలి. లంకల్లో ఉన్న ఇసుక త్రవ్వకాల కోసం అవసరమైతే డ్రెడ్జింగ్కు అనుమతి ఇవ్వాలని కోరామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రూరల్ మండలం తేదేపా అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, గంగిన హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అరాచక విధానాల నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తూ ప్రజా సంక్షేమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. ఇవాళ తవ్వే కొద్దీ గోతులు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పుడు విధానాల వల్ల ఇవాళ రాష్ట్రం చిన్నాభిన్నమైంది. ప్రతి రంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి అవసరమైంది. మరి ఏ విధంగా పరిపాలన చేశాడో జగన్మోహన్ రెడ్డికే తెలియాలి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను వాడి ఏ విధమైన అరాచకం సృష్టించారో, భయానక వాతావరణం సృష్టించారో మనం గమనించినప్పుడు ఇలాంటి వాళ్ళు అసలు ప్రజాక్షేత్రంలో ఉండడానికి అర్హులా అని భావించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకని విసిగి వేసారిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకుంటూ ఉన్నారు. సీనియర్ నాయకులు కూడా గుడ్ బై చెప్పి బయటకు వస్తూ ఉన్నారు. మా గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్ లాగా అయిపోయేలా ఉంది, వరద గోదావరిలాగా అయ్యే పరిస్థితి ఉంది మా పార్టీకి సంబంధించి. కాకపోతే మేము కూడా కొన్ని నియమ నిబంధనలతో ముందుకు సాగాలనే ఆలోచన. ఒకటి, అంచెలంచెలుగా పార్టీలో పనిచేసే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకి అవకాశాలు మెరుగుపరుచుకుంటూ వెళ్ళాలి. కానీ స్కై ల్యాబులు కాదు మనకు కావాల్సిందనే భావనలోనే మేమంతా కూడా ఉన్నాం. స్వచ్ఛంగా ప్రజల కోసం సేవ చేసే నాయకులను ఆహ్వానించడంలో తప్పులేదు. కానీ అవకాశవాద రాజకీయాలతో ఆయారాములు గయారాములాగా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళతో నిండిపోతే నీరు చేరినప్పుడు కప్పలు చేరినట్టుగానే చేరే పరిస్థితి మంచిది కాదనేది మా భావన. ఇవాళ ఒక్కొక్క రంగాన్ని సరిచేయటానికి బ్రహ్మప్రాణం అవుతోంది. ఇవాళ పోలవరం ప్రాజెక్టు విషయంలో 3 సార్లు 4 సార్లు ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పెద్దలను కలిసిన పర్యవసానంగా పోలవరానికి ఇవాళ 12,000 కోట్ల పైచీలకు రిలీజ్ అయినాయి. వేగంగా ప్రాజెక్టు పూర్తి చేయొచ్చు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడం వల్ల ఖర్చు పెరిగిపోతూ ఉంది, పనులు సాగలేదు. ఇవాళ వృధాగా సముద్రానికి 1000 టీఎంసీల నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఈ ఒక్క సంవత్సరమే కృష్ణాలో కూడా వరదలు వచ్చాయి. అన్ని ప్రాజెక్టులు నిండుకుండలాగా
తొనికిసలాడుతూ ఉన్నాయి. వర్షాలు లేనప్పుడు గోదావరి ఆసరాగా మనం నీటి మళ్లింపు కార్యక్రమాలు చేసుకోవాలి. దానికి వాళ్ళ కేంద్ర సహకారాన్ని మనం హర్షామోదాలు తెలియజేస్తూ ఉన్నాం. చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే ఇది సాధ్యమని చంద్రబాబు గారు నిరూపిస్తూ ఉన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాములు పేర్కొన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ 2024-25లో భాగంగా 5K రెడ్ రన్ మారథాన్కి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ 5K రెడ్ రన్ మారథాన్ ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ప్రారంభమై ఇస్కాన్ టెంపుల్కు చేరుకుంది. ఈ మారథాన్లో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని, వారి పట్ల ప్రేమ అభిమానాలు కలిగి ఉండాలని తెలియజేశారు. యువత ఆరోగ్యంగా జీవిస్తూ జీవన నైపుణ్యాలు కలిగి హెచ్ఐవి ఎయిడ్స్ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. యూత్ ఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ మారథాన్ పోటీలను బాలురు, బాలికలు, ట్రాన్స్జెండర్స్ 3 విభాగాలుగా విభజించి ఒక్కో విభాగంలో ప్రథమ బహుమతి క్రింద 7,000, రెండో బహుమతి క్రింద 4,000 అందజేస్తారని అన్నారు. జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్కి చికిత్స ఉందని, దీనిపై అనుమానాలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత పరీక్షలు చేయించుకోవచ్చునని తెలిపారు. అలాగే హెచ్ఐవి ఉన్న వ్యక్తులు ఎటువంటి భయం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత మందులు తీసుకోవాలని తెలిపారు. ప్రథమ బహుమతి మగపిల్లల విభాగంలో ఎం విజయ్ ప్రసాద్ 7,000 రూపాయలు, ద్వితీయ బహుమతి సిహెచ్ ప్రదీప్ 4,000 రూపాయలు, మహిళల విభాగంలో ఎం అనుపమ 7,000 రూపాయలు, ద్వితీయ బహుమతి వై కౌసల్య 4,000 రూపాయలు, ట్రాన్స్జెండర్ భాగంలో బి లౌకిక 7,000 రూపాయలు, ద్వితీయ బహుమతి బి నోసిత 4,000 రూపాయలు గెలుపొందడం జరిగింది. జిల్లా స్థాయి పోటీలలో గెలుపొందిన వారికి రాష్ట్ర స్థాయి పోటీలకు సెప్టెంబర్ 3వ తేదీన విజయవాడ పంపుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ వసుంధర, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ అధికారి డాక్టర్ సత్యనారాయణ, హెచ్ఓడి డెర్మటాలజీ డాక్టర్ డి సునీత, డెర్మటాలజిస్ట్ జీజీహెచ్ రాజమండ్రి డిఈ రాణి, ఏఎల్ఎస్సి సమగ్ర శిక్ష జిల్లా విద్యాశాఖ డాక్టర్ పి శ్రీనివాస్, జిల్లా న్యూక్లియస్ వైద్యాధికారి ఏవిడి ప్రసాద్జరావు, ప్రెసిడెంట్ జిల్లా వ్యాయామ సంఘం జి రవితేజం, నోడల్ రెడ్ రిబ్బన్ క్లబ్ ఆఫీసర్ ఆర్ట్స్ కాలేజీ ఎస్ నాగరాజు, సెక్రటరీ జిల్లా వ్యాయామ సంఘం ఎస్ వీరబాబు, కోశాధికారి జిల్లా వ్యాయామ సంఘం శ్రీ పాదాల శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ జ్యోతి కిరణ్, వైద్యాధికారి ఏఆర్టీ కేంద్రం జీజీహెచ్ జి ఆదిలింగం, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ పి బాలాజీ, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఏఆర్టీ సెంటర్, ఐసిటిసి, డిఎస్ఆర్సి, జీజీహెచ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ముఖ్యంగా మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎయిడ్స్ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ గారు, అలాగే ఎయిడ్స్ కంట్రోలింగ్ సంబంధించిన సిబ్బంది, అలాగే స్పోర్ట్స్ సంబంధించిన సిబ్బంది, అలాగే ఎడ్యుకేషన్ సంబంధించిన సిబ్బంది, అలాగే మిగతా అధికారులు, జిల్లా అధికారులు, అలాగే ప్రజలందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అందులో భాగంగా ఎయిడ్స్ సంబంధించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో భాగంగా 5 కిలోమీటర్స్ రన్నింగ్, దాంట్లో ముందుగా వచ్చిన వాళ్లకు మొదటి 2 బహుమతులు కేటాయించడం జరుగుతుంది. అందులో మొదటి ప్రైజ్ ఉన్న వాళ్లకు మేల్కి అయితే 7,000 రూపాయలు, ఫిమేల్కి అయితే 7,000, అలాగే ట్రాన్స్జెండర్ కూడా కేటాయించడం జరిగింది. అందులో కూడా వాళ్ళకు కూడా 7,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 4,000 రూపాయలు కేటాయించడం జరుగుతుంది 3 వాళ్లకు. కాబట్టి ఇటువంటి వాటిని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ప్రభుత్వం కూడా గుర్తించి మ్యారథాన్ రెడ్ రన్ అనేది కూడా ఒక పేరు పెట్టడం జరిగింది. అందులో భాగంగా మనం పాల్గొనడం జరుగుతుంది. సేవాభిలాషి మాజీ కార్పొరేటర్ బూరాడ భవానీ శంకర్ 57వ జయంతి ఘనంగా నిర్వహించారు. సేవాభిలాషి
మాజీ కార్పొరేటర్ బూరాడ భవానీ శంకర్ 57వ జయంతి స్థానిక 48వ డివిజన్ సంజీవ్ నగర్ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో మాజీ కార్పొరేటర్ శ్రీమతి బూరాడ కృష్ణమాధురి కుమారుడు స్వామి అర్చన్ గంగాధర్ ప్రసీద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులకు కేకులు మ్యాజిక్ ట్యాబ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జి ఝాన్సీ లక్ష్మి, సతీష్ బాబు, సీతారామయ్య, స్వర్ణలత, శారదాదేవి తదితరులు పాల్గొన్నారు. భవానీ శంకర్ మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉన్న ప్రభుత్వ ప్రాథమిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో 4 ఫ్యాన్లు, 4 ట్యూబ్ లైట్లు బూరల భవానీ శంకర్ పేరు మీద బహుకరించారు. అనంతరం సంజీవయ్య నగర్ పనస చెట్టు సెంటర్ వద్ద భవానీ శంకర్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి బూరాడ భవానీ కృష్ణ మాధురి, కుమారుడు స్వామి అర్చన్, కోడికోట, సిహెచ్ రాజు, ప్రసీద, చక్రపాణి, ఎస్కే దుర్గా, దేవేంద్ర, సిహెచ్ రవి, బంకపల్లి చిన్ని, చెల్లారావు, తోరాట లక్ష్మణరావు, నాగు, ఎం రవి, పండు, ఉమా, సతీష్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి అయినటువంటి మన భవానీ శంకర్ గారికి ఈవేళ పుట్టినరోజు సందర్భంగా మనకి స్కూల్కి వచ్చినటువంటి వారి మిసెస్ అయినటువంటి అలాగే మిగిలినటువంటి వాళ్ళ తోటి శ్రేయోభిలాషులు వీళ్ళందరికీ కూడా స్కూల్కి ఆహ్వానం పలుకుతున్నామండి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన హెచ్ఎం గారిని ముందుగా ఒక మాట చెప్పి తర్వాత నిజంగా ఆయన లేని లోటు ఉంటుంది మాకు. ఇంతకుముందు అయితే పాఠశాలకు వచ్చేవారు. ఒకసారి అయితే ఇక్కడ ఒక కార్యక్రమం కూడా జరిపించారు, గుర్తుందా మీకు? అమ్మాయిలు పిల్లలు జగన్ గారు నెగ్గినప్పుడు పాలాభిషేకం ఇక్కడే జరిగింది. మనకు సార్ గారే వచ్చి పాలాభిషేకం చేశారు, గుర్తుందా మీకు అందరికీ? ఆ సార్ గారు లేకపోవడం మనందరికీ లోటే. మరి ఆయన ఆత్మకే శాంతి కలగాలి. తర్వాత మన మేడం గారు ఈ బడి పెట్టినప్పుడు కార్పొరేటర్ గారు మరి ఈ స్కూలు పెట్టడానికి ఎంతో కృషి చేశారు మేడం గారు. వాళ్ళు పెట్టిన స్కూల్ ఇది. మరి ఆ స్కూల్లో చదివిన వాళ్ళు మీరు కూడా మంచి భవిష్యత్తు ఉంది మీకు. మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, ముఖ్యంగా క్రమశిక్షణ నేర్చుకోవాలి. మరి మేడం గారు రావడం, అతిథులు పెద్దలు అందరు రావడం చాలా మన పాఠశాలకు రావడం సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడం గారు కూడా వార్డు పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. భవానీ శంకర్ గారి గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ వార్డులో ఆయన సేవలు మన అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఈ స్కూల్కి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఎప్పుడూ కూడా ఎన్ని సమస్యలు ఉన్నా కదా మన స్కూల్కి వచ్చి ఆయన మీ స్కూల్కి ఏం కావాలి ఏంటి అని ఈ యొక్క స్కూల్ అభివృద్ధి గురించి ఎప్పుడు కూడా అడిగి తెలుసుకుంటూ ఉండేవారు. ఆయన పోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన పుట్టినరోజు సందర్భంగా వారి ఫ్యామిలీ తరఫున ఆయన చేసినటువంటి సేవలన్నీ కూడా మర్చిపోకుండా ఆ స్కూల్కి వచ్చి గుర్తు తెచ్చుకునే విధంగా వ్యవహరించినందుకు ఈ స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సో దీంతో ఇది ఒక స్లేట్ లాగా ఉంటుంది. దీని మీద ఇట్లా రాసుకున్న తర్వాత మనం అరేంజ్ చేస్తాం కదా, దానికి ఇట్లా ప్రెస్ చేస్తే ఈ వెనక ఒక చిన్న బటన్ ఉంది. ఈ బటన్ ఆన్లో ఉంచుకొని దీన్ని ఇలా ప్రెస్ చేస్తే డిలీట్ అవుతుంది. ఓకేనా? మీరు టీచర్స్ బోర్డు మీద చెప్పేటప్పుడు రఫ్ వర్క్ కింద అంటే సమ్స్ చేసుకోవచ్చు, టేబుల్స్ రాసుకోవచ్చు, డ్రాయింగ్ చేయొచ్చు. అలా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా? బాగుందా? అందరికీ నచ్చిందా? పేద మధ్యతరగతి సామాన్యులకు అందుబాటులో పల్స్ హాస్పిటల్ ప్రారంభించినట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ కందుల సాయి, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి తిలక్ రోడ్లోని పల్స్ హాస్పిటల్, హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
డాక్టర్ కందుల సాయి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్లు మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ దివాన్ చెరువులో ఉన్న విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్కు అనుబంధంగా పల్స్ హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గుండె ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన హాస్పిటల్ నగరంలో అందుబాటులో ఉండాలని సదుద్దేశంతో తిలక్ రోడ్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పల్స్ హాస్పిటల్లో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ వంశీకృష్ణంరాజు, ప్రముఖ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు లక్ష్మణ్, డాక్టర్ అన్వేష్, డాక్టర్ హితేష్ చరణ్ హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. అత్యాధునికమైన వైద్య పరికరాలతో వైద్య సేవలు పేద మధ్యతరగతి సామాన్యులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యువ డాక్టర్లు హైదరాబాద్, రాజమండ్రి వంటి నగరాలలో ప్రముఖ హాస్పిటల్లో వైద్య సేవలు అందించిన అనుభవం ఉందని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో మెట్రో నగరాలకు వెళ్లకుండా రాజమహేంద్రవరంలోని గుండె ఊపిరితిత్తులకు వైద్య సేవలు లభిస్తాయని అన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ఈ హాస్పిటల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. తక్కువ ధరలకే ఆధునిక టెక్నాలజీతో వైద్య సేవలు అందిస్తున్నారని, వీటిని రాజమండ్రితో పాటు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. హార్ట్ అండ్ లంగ్స్ విభాగం సిటీ సెంటర్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. పల్స్ హాస్పిటల్ కింద నామకరణం జరిగింది. ఇట్లు పేరు పొందిన కార్డియాలజిస్టులు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే అన్ని కార్డియాలజీలో ఉన్న అన్ని రుగ్మతలకి కూడా వైద్యం చేయగలిగిన నిపుణులు కృష్ణరాజు అలాగే లక్ష్మణ్ ఇద్దరు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. సామాన్యుడికి అందుబాటులో ఈ గుండె అండ్ ఊపిరితిత్తుల సమస్యలకి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ హాస్పిటల్ని రూపకల్పన చేశాం. దివాన్ చెరువులో చాలా రష్గా ఉండి చాలా బాగా జరుగుతుంది. సిటీలో కూడా ఈ రెండు విభాగాలని కూడా పెట్టాలనే సంకల్పంతో ఈరోజు ఈ హాస్పిటల్లో హార్ట్ సెంటర్ అండ్ లంగ్ సెంటర్ రెండు కూడా ఇక్కడ ప్రారంభోత్సవం కందుల సాయి గారి ప్రముఖ డయాబెటాలజిస్ట్ ఆయన చేతుల మీదుగా జరిగింది. ఇప్పుడు కందుల సాయి గారిని మాట్లాడవలసింది. ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియా వాళ్ళకి నమస్కారం. ఈ రాజమండ్రిలో ప్రారంభించి గుర్రి శ్రీనివాస్ గారు అంచెలంచెలుగా ఎదిగి దివాంచరం సుదూర ప్రాంతంలో ప్రాక్టీస్ పెట్టినప్పుడు చాలామంది వద్దన్నారు, ఎందుకంటే దూరం వెళ్తారు. నేను కూడా వద్దన్నాను. ఈరోజు ఇక్కడికంటే అక్కడ ప్రాక్టీస్ పెరిగింది. అంటే ఆయన మీద ఎంత నమ్మకంతో ప్రజలు అక్కడ అంత దూరం వ్యయ ప్రయాసాలకి సిద్ధపడి బస్సులు ఎక్కడికో బస్సు వస్తే అక్కడి నుంచి ఇంకో బస్సు ఎక్కుతారు. సో ఇక్కడ నుంచి ఇంకా రెట్టింపు అయింది కానీ ప్రాక్టీస్ అయింది తగ్గ. మేము భయపడినది ఏం జరగలేదు, ఇంకా ఎక్కువ జరిగింది. వాళ్ళు ఇక్కడ లోకల్ లోకల్ ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉండటానికి హితేష్, అన్వేషణ ఇద్దరు పల్మనాలజిస్టులు ఇక్కడ కూర్చోబెట్టారు. అక్కడ అందుబాటు సాయంత్రం ఇక్కడ ఫుల్ టైం అందుబాటులో ఉంటారు. సో ఈ సౌకర్యాన్ని ప్రజలంతా వినియోగపరుచుకుని ఇలా సేవలు వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఇంకా కార్డియాలజీ యూనిట్కి వస్తే వంశీ, లక్ష్మణ్ నాకు ఒక 10 ఏళ్ళని తెలుసు. చాలా మంచి కార్డియాలజిస్టులు. ఎక్స్ప్లాయిట్ చేయకుండా, పేషెంట్ని బాధ పెట్టకుండా, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు ఇచ్చే కార్డియాలజిస్టు. లక్ష్మణ్ నాకు బొల్లెల నుంచి బాగా తెలుసు. నేను ఒక వెంచర్ కూడా చేస్తాం జంగడుగులను. సో వీళ్ళిద్దరికి, పల్మనాలజీకి, అన్వేష్కి, హితేష్కి, వంశీ గారికి, లక్ష్మణ్కి అంతా దేవుడు ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, ప్రాక్టీసు పెంపొందించాలని కోరుకుంటున్నాను. మిగతా హాస్పిటల్, అన్ని హాస్పిటల్ మంచివండి, కానీ రద్దీగా ఉండటం కానీ, అఫోర్డబిలిటీ కానీ, తొందర అయిపోవటం కానీ, ఇద్దరు అంటే బొల్లిన తప్ప ఇద్దరు కార్డియాలజిస్ట్ ఎక్కడ లేరు. సో ఇది బొల్లిన తర్వాత ఇదే ఒక చోట ఇద్దరు కార్డియాలజిస్ట్ ఉన్న ప్లేస్. సో తొందర డిస్పోజల్ కానీ, అసిస్టెన్స్ కానీ, ఒకే పల్మనాలజీ, గుండె బోర్డు చూస్తారు ఒకే చోట ఉన్నది. ఈస్ట్ కాదు, అది విడివిడిగా ఉంటారు. అంటే అన్నీ ఎందుకంటే ఉపయోగం ఆయాసం ఉంటారు. ఆయాసం అంటే లంగ్స్ గురించి రావచ్చు, కార్డియా గురించి రావచ్చు. మామూలు ఏం చేస్తారు, లంగ్స్ వాళ్ళు కార్డియాస్ ఎక్కడ ఉంటూ పంపిస్తారు, కార్డియా వాళ్ళు లంగ్స్ ఎక్కడ. సో ఆ టైం గ్యాప్ ఉండకుండా సకాలంలో అత్యవసర పరిస్థితి ఉంటే సకాలంలో టీచర్స్ చాలా ఉపయోగపడుతుంది. ఎక్విప్మెంట్ ఏ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకోవాలంత ఎక్విప్మెంట్ ఉంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ లక్ష్మణ్ కొల్లూరు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్.
అలాగే మా కొలీగ్ డాక్టర్ వంశీకృష్ణరాజు. ఈరోజు మేము తిలక్ రోడ్లో పల్స్ హాస్పిటల్ అనే పేరుతోటి కార్డియాలజీ సెంటర్ మనం ప్రారంభించడం జరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో అందరికీ తెలుసు, మనకి ఆయాసం వస్తే గుండు శ్రీనివాస్ గారిని కలవాలని. కామన్గా అంటే ఆయాసం అనేది గుండె వల్ల కానీ అవ్వచ్చు, లేకపోతే ఊపిరితిత్తుల వల్ల అవ్వచ్చు. సో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊపిరితిత్తులు మరియు గుండె ఒక సమగ్ర చికిత్సను ఒకే గొడుగుని తీసుకురావాలి. ఉభయ గోదావరి జిల్లాల్లోనే మొట్టమొదటిసారిగా 4 పల్మనాలజిస్టులు, 2 కార్డియాలజిస్టులు, అదేవిధంగా కార్డియాక్ సర్జరీ టీము, అదేవిధంగా ఇంటెన్సివ్ కేర్ టీమ్ రౌండ్ ద క్లాక్ ఉండి మొట్టమొదటి సెంటర్గా ప్రారంభించడం జరిగింది. హార్ట్ మరియు లంగ్స్ చికిత్స రెండింటినీ కూడా ఒకే అవర్లో తీసుకురావడం జరిగింది. పల్స్ హాస్పిటల్లో 2 కార్డియాలజిస్టులు ఉంటారు, అదేవిధంగా కార్డియాక్ సర్జరీ టీము, అత్యాధునిక క్యాత్ ల్యాబ్ సౌకర్యం కలదు. అదేవిధంగా మనకి పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ, అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ఈహెచ్ స్కీమ్లు కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. నేను కార్డియాలజీ విభాగంలో 7 సంవత్సరాల అనుభవం ఉంది. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో పనిచేసాను, అలాగే 4 సంవత్సరాలు కిమ్స్ బొలినేలో పనిచేసి ఇప్పుడు ఇది సొంతంగా ప్రారంభించడం జరిగింది. అదే క్లినికల్ ట్రీట్మెంట్లో గత 15 సంవత్సరాలుగా ఎంబీబీఎస్ తర్వాత నుంచి విభిన్న విభాగాల్లో పనిచేయడం జరిగింది. సో మా క్లినికల్ ఎక్స్పీరియన్స్ని ఈరోజు మరింత సామాన్యులకు అందుబాటులో తీసుకురావడం ఉద్దేశంతో మనకు అఫోర్డబుల్ కేర్ ట్రీట్మెంట్ కొంచెం తక్కువగా చేయడానికి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మనం ఈరోజు పల్స్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కూడా మనం అతి తక్కువ ధరల్లో మనం హార్ట్ చెకప్ ప్యాకేజ్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. యాంజియోగ్రామ్ కూడా తక్కువ రేట్లో చేయడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీస్ ఆరోగ్యశ్రీ హెచ్ఎస్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. త్వరలోనే ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా తీసుకొస్తాం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ వంశీకృష్ణరాజు, కార్డియాలజిస్ట్, పల్స్ హాస్పిటల్స్. అలాగే లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా మనం ఆల్రెడీ మనకి గుండెకి, ఊపిరితిత్తులకి రెండిటికి సమగ్ర వైద్యం ఒకే చోట మన దివాన్ చెరువులో అన్ని రకాల ఫెసిలిటీలతో మీకు అందరికీ తెలుసు, అక్కడ హాస్పిటల్ ఆల్రెడీ రన్ అవుతుంది. అలాగే మన సిటీలోకి కొంతమంది పేషెంట్స్ అంత దూరం రాలేకపోవడం కానీ, వాళ్ళ యొక్క ట్రావెలింగ్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా మనకి వినాయక చవితి మండపాల్లో గణేష్ విగ్రహాల ఏర్పాటు చేసేవారు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు పొందాలని ఆర్డీఓ కె లక్ష్మీ శివజ్యోతి అన్నారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో గణేష్ ఉత్సవాలు, అనుమతులు, విధి విధానాలు అమలుపై సంబంధిత అధికారులతో రెవెన్యూ డివిజనల్ అధికారి కె లక్ష్మీ శివజ్యోతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజమహేంద్రవరం అర్బన్ పరిధికి మున్సిపల్ కమిషనర్, రూరల్కు సంబంధించి రెవెన్యూ డివిజన్ అధికారి గణేష్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఎక్కువ శాతం మట్టితో తయారు చేసే విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ దిశగా అనుమతి ఇచ్చే ముందే అధికారులు ఆయా ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించాలని అన్నారు. విగ్రహాల ఏర్పాటుకు పర్మిషన్కు దరఖాస్తు చేసుకున్న వెంటనే వారు ఏర్పాటు చేసుకుని స్థలానికి వెళ్లి కమిటీ పరిశీలించాలని ఆమె సూచించారు. విగ్రహ ఏర్పాటులో రోడ్డుకి అడ్డంగా ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ఉండే విధంగా ఉన్న వాటికి అనుమతులు మంజూరు చేయాలన్నారు. గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసే పందిళ్లలో కరెంటును అక్రమంగా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మండల కేంద్రాలలో తహసీల్దార్ కార్యాలయంలో ఒక టీంగా ఏర్పాటు చేసుకుని పనిచేయాలని ఆమె అన్నారు. అనుమతులు మంజూరు చేసే విషయంలో తేదీ, టైం పరిశీలించి సరిచూసుకోవాలని ఆమె అన్నారు. నిమజ్జన సమయంలో ప్రభుత్వం గుర్తించిన పాయింట్ల వద్దని నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు. నిమజ్జన సమయంలో ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని అన్నారు. నిమజ్జనం చేసే ప్రదేశాలలో భక్తులు ఎవరూ ఎక్కువ లోతులోకి వెళ్లకుండా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయాలని అన్నారు. పొల్యూషన్ నివారించే దిశగా విగ్రహాల ఏర్పాటులో ఎక్కువ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసే విధంగా కమిటీ వారికి తగు సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పోలీస్, ఆర్ఎన్బి, ఇరిగేషన్, దేవాదాయ, డిఎంఎన్హెచ్ఓ, పంచాయతీరాజ్, ఎక్సైజ్, ఫిషరీస్, అగ్నిమాపక, ట్రాన్స్కో, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని, తెలుగు భాషను విస్మరించడం తగదని రాజమహేంద్రి డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితీల సంఘం అరసం, రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో
గురువారం స్థానిక రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాలలో టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి తెలుగు భాషను వాడుక భాషగా, ప్రజల జీవన భాషగా ముందుకు తీసుకువెళ్లారని అన్నారు. అందుకే రామ్మూర్తి జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. మాతృభాష తెలుగు భాషను విస్మరించడం అంటే కన్న తల్లిని కించపరచడమేనని, తెలుగు భాష చాలా గొప్పదని, తెలుగు పదాలు మాతృమూర్తి పాల వంటివని టీకే అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా పునరుద్ధరించాలని, అవసరమైతే దీనికోసం ఉద్యమం కూడా సాగిస్తామని టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి టీకే విశ్వేశ్వరరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం అరసం అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు భాష మసకబారుతున్నదని, తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రంథాలయాలను బలోపేతం చేయాలని, రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించిన అన్ని జిల్లాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విభజింపబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో, తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో జిల్లా గ్రంథాలయ సంస్థలు ఏర్పాటు చేయాలని పడాల వీరభద్రరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టి సత్య సౌందర్య, రచయితలు నన్నయ్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ఎస్ వరహాలదొర, గండి స్వామి ప్రసాద్, ఎస్ఆర్ పృథ్వీ, డాక్టర్ పివిబి సంజీవరావు, డాక్టర్ బిహెచ్వి రమాదేవి, మల్లిమొగ్గుల గోపాలరావు, లోలాభట్టు శ్రీనివాసరాజు, గొట్టిముక్కల అనంతరావు, దర్నాలకోట వెంకటేశ్వరరావు, ఏ రామకృష్ణ, ముండూరి మల్లికార్జునరావు, అంబడిపూడి కృష్ణ, దత్తాత్రేయ శర్మ, రాజమహేంద్రి కళాశాల తెలుగు ఉపాధ్యాయులు ఏఎల్ సావిత్రి, కె లక్ష్మి, విభూది బ్రదర్స్ కళాకారిణి వీర్నాల సుబ్బలక్ష్మిలను సాలువా కప్పి జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. తొలుత రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, అరసం జిల్లా కార్యవర్గ సభ్యురాలు తేతలి సత్య సౌందర్య జ్యోతి ప్రజ్వలన చేయగా కళాశాల విద్యార్థులు ప్రార్థనా గీతం ఆలపించారు. జన విజ్ఞాన వేదిక తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముండూరి మల్లికార్జునరావు మాతృభాష తెలుగులోనే మాట్లాడాలని, తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటాలని ప్రమాణం చేయించారు. విభూది బ్రదర్స్ జానపద కళాకారులచే విభూది శ్రీనివాసరాజు బృందం మాతృభాష తెలుగు తల్లి గిడుగు రామ్మూర్తిపై పాడిన పాటలు సభను ఆకట్టుకున్నాయి. చివరగా పడాల వీరభద్రరావు వందన సమర్పణ చేశారు. కలిసి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని మర్చిపోకుండా చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది నాకు. సో దానికి నేను కృతజ్ఞతగా చెప్తున్నాను. ముఖ్యంగా నాటి శ్రీకృష్ణదేవరాయల నుంచి నేటి పడాల వారు, విశ్వేశ్వరరెడ్డి లాంటి వాడు ఉండబట్టి ఈరోజు తెలుగు భాషను కొంతవరకు అలాగా కుంటున్నట్టు పరిగెట్టట్లేదు, నడవటం లేదు కూడా అని చెప్పవచ్చు నా ఉద్దేశంలో. ఎందుకంటే తెలుగు భాష మీద వేరే భాషలకు దాటి బాగా జరగటం వల్ల తెలుగు భాషలో ఉన్న అక్షరాలు కానీ తెలుగు భాషలో పదాలు కానీ మర్చిపోయి ఆ పదాల స్థానంలో వేరే భాష పదాలు రావటం వల్ల మనం పూర్తిగా తెలుగు భాషను మర్చిపోయి ఆ పదాలే దొరుకుతున్నాయి. మనం 100%లో 80%, 70% ఇతర భాషా పదాల యొక్క ప్రయోగం వల్లనే తెలుగు భాష మరుగున పడిపోయింది అని చెప్పగలను గట్టిగా. అది ఆ విధంగా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న పద్యాలు ఉన్నాయి. అంటే నా ఉద్దేశంలో మా చిన్నతనంలో మేము చదువుకున్నప్పుడు మాకు ఒక క్లాస్ ఉండేది, తెలుగు క్లాస్ ఉండేది. ఆ క్లాసులో కంపల్సరీగా కవితా పోటీలు లేకపోతే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, ఎలక్షన్ కాంపిటీషన్స్ ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదు ఆ భాషకి, తెలుగు భాషకి. సో నేను అనేది ఏంటంటే ప్రతి విద్యార్థి రోజు ఒక పద్యం చెప్పే ఏర్పాటు ఆ తెలుగు టీచర్స్ చేయగలిగితే కనీసం తెలుగు భాష అనేది ఉంది అనే విషయం ఆ పిల్లలకు తెలుస్తుంది. వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళకి చెప్పుకోవడానికి అవకాశం అనే పరిస్థితి ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఉప్పు కప్పు రంగు మొక్క పోలిక నుండి చూడ రుచుల జాడ వేరు అనే ఒక పద్యం ఉంది, అందరికీ తెలిసిన విషయం. కానీ అది ఎలా చదవాలో అనే విషయం కూడా నాకు కూడా ఈ మధ్య కాలంలోనే తెలిసింది. అది ఎలాగంటే ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి చూడ, అంతే, చూడ. నెక్స్ట్ చూడ రుచుల జాడ వేరు అంటే రెండు ఉప్పు కప్పురం రెండు ఒకలానే ఉంటాయి చూడటానికి,
కానీ దాన్ని పక్కనే పెట్టి చూసిన కుర్చీలు వేరు ఉంటాయని చెప్పి చెప్పాడట అర్థం. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు, వేదిక ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు గడుపు రామూర్తి పంతులు గారి జన్మదినం. ఆయన జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఎందుకు తెలుగు భాషా దినోత్సవంగా ఆయన పుట్టినరోజును జరుపుకుంటున్నారు అని అంటే వారి గురించి 2-3 విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రామూర్తి గారు చరిత్ర ఉపాధ్యాయుడు. ఆయన 1907-1908 సంవత్సరంలో అప్పటి విద్యాశాఖ అధికారి అయినటువంటి బిఏ ఎయిడ్స్ గారి ప్రేరణతో తెలుగు భాష అందరికీ అందుబాటులోకి రావాలి, కేవలం గ్రంథాలలో నిక్షిప్తం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక ఉద్యమంగా తీసుకురావడం జరిగింది. ఆయన 1911 సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఉద్యమాన్ని, వ్యవహారిక భాష ఉద్యమాన్ని నడపడానికి నడుము పట్టుకున్నారు. 1900 అప్పటి నుండి తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలని తెలుగుతూ తెలుగు భాష, తెలుగు గ్రాంధిక భాషకు బదులు వ్యవహారిక భాష ఎందుకు ఉండాలి అనేటువంటి తన అభిప్రాయాన్ని సభల ద్వారా రాష్ట్రమంతటా తెలియజేస్తా ముందుకు సాగుతున్న తరుణంలో 1912వ సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. సభలో అలంకరించినటువంటి పెద్దలు, మాన్యులు, ఈ కళాశాల వ్యవస్థాపకులైనటువంటి టీకేఎస్ విశ్వేశ్వరరెడ్డి గారికి, అట్లాగే అభ్యుదయ సంఘ రచయిత సంఘమైనటువంటి పడాల వీరభద్రరావు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మిగతా వారందరికీ కూడా ఈ తెలుగు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన మాతృభాష సాధారణంగా ఇందాక చక్కనటువంటి పాటల్లో తెలుగు యొక్క గొప్పతనాన్ని గురించి, తెలుగు యొక్క గొప్పతనాన్ని గురించి చాలా చక్కగా వివరించారు. అది సరిపోతుంది. అయితే విద్యార్థులుగా మీకు ఇచ్చే సందేశం, మనం ప్రతినిత్యం ఎన్ని తెలుగు పదాలు మాట్లాడుతున్నాం? మీరు తెలుగు ఎంతమందికి రాయవచ్చు? ధన్యవాదాలు. ముందుగా మీ ప్రిన్సిపల్ మేడం సౌందర్య గారికి చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మన భాష పట్ల మనం ఒక చిన్న చూపు చూసుకుంటున్నాం. తెలుగు మాట్లాడితే చాలా తక్కువ వాళ్ళు అనేటువంటి భావనతో మనం ఉంటున్నాం. ఎందుకంటే ఒక జాతి మనుగడకు భాష అనేటువంటిది అవసరం. భాష లేకపోతే జాతే ఉండదు. ఒక జాతి అభివృద్ధి చెందాలి అని అంటే, మనలో సంస్కృతి సాంప్రదాయాలు నిలవాలి అంటే అందుకు ప్రధాన సాధనం భాష మాత్రమే. అలాంటి భాషని, అందులో మన మాతృభాష, దానికి చక్కని తెలుగు పదం ఏంటో చెప్పండి. మాతృ అనేటువంటిది సంస్కృత పదం, భాష అనేటువంటిది సంస్కృత పదం. మరి తెలుగు భాష, తెలుగు కాదు, అమ్మ భాష. ఇంకా నేటి సభాధ్యక్షులు, రాజమహేంద్రి కళాశాల వ్యవస్థాపకులు శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారికి, అదేవిధంగా అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీ పడాల వీరభద్రరావు గారికి, మరియు ఇతర అతిథులందరికీ కూడా నమస్కరించుకుంటూ, వేదిక ముందు ఉన్న విద్యార్థులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మొదటిగా మీ అందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అందరూ కూడా మంచి విషయాలు ప్రతి ఒక్క అతిథి కూడా తెలియజేసి ఉన్నారు. దాన్ని బట్టి ఇంకా నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను తెలుగు గురించి కూడా, తెలుగు మీనింగ్స్ కూడా. ఈ టమాటా అంటే నాకు కూడా తెలియదు, టమాటా అనుకుంటాం కాబట్టి. అయితే నేను కూడా మీకు చిన్న సంఘటన చెప్తాను. నేను లండన్లో ఎంఎస్ చదువుతున్నప్పుడు అక్కడ ఓన్లీ నాకు ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరంటే తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇతర లోకల్ గా ఉన్నటువంటి సిటిజన్స్, యూకేలో ఉన్న సిటిజన్స్ అంతా క్లాస్మేట్స్ గా ఉంటూ ఉండేవారు. అయితే అక్కడ తెలుగు వారు ఎవరు లేరు.
అయితే ఆ టైంలో తెలుగు వారు ఎవరైనా కనిపిస్తే బాగుంటుంది అనుకున్నాను తప్ప ఎక్కడ కూడా నాకు కనిపించలేదు. అయితే ఒక రోజు మార్కెట్లో ఫ్రెండ్స్ అందరం వెళ్ళి షాపింగ్ వెళ్ళినప్పుడు నేను ఇంటికి ఫోన్ చేసి తెలుగులో మాట్లాడుతున్నాను. అయితే వెంటనే నా పక్క నుంచి ఒక లేడీ డాక్టర్, అంటే డాక్టర్ అని తర్వాత తెలిసింది, ఆవిడ వెంటనే పరిగెత్తుకొని వచ్చి మీరు తెలుగా అని అడిగారు నన్ను. అది చాలా ఆనందం వేసింది అనమాట. ఒక ఊరు కాని ఊళ్ళో దేశం కాని దేశంలో మనం ఉంటున్నప్పుడు ఒక తెలుగు వారు వాళ్ళే వచ్చి మీరు తెలుగా మీరు ఎక్కడ అన్నారు, వాళ్ళు నా నంబర్ ఇచ్చారు, నంబర్ తీసుకున్నారు, మా ఇంటికి లంచ్ కూడా రండి అని ఇన్వైట్ చేశారు. అంటే ఎంత ఆనందం వేసిందంటే మన తెలుగు వాళ్ళని చూసిన తర్వాత ఆ తెలుగులో మాట్లాడుతూ ఉండగా జరిగిన సంఘటన బట్టి నేను చాలా ఆనందపడ్డాను. సెల్ ఫోన్ చూస్తూ ఉంటాం. సెల్ ఫోన్ లో మనం ఆ వాట్సాప్ లో కొడితే ఆయన గురించి ఖచ్చితంగా వస్తుంది. ఆయన గురించి మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఎందుచేత తెలుగు భాషను గ్రాంథికంలో ఉండేటటువంటి తెలుగు భాషను పామరులకి, పండితులకి, ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిలో తెలుగు భాషను ఆయన అనువాదించి తెలుగు భాషను మనందరికీ అందించినటువంటి వ్యక్తి ఆయన. ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి. ఆయనే మన గురువు వెంకట రామమూర్తి గారు. ఆయన గురించి తెలుసుకోవాలి, అది మనందరి బాధ్యత కూడా. తెలుగంటే బాగా తేలికని మా అబ్బాయిని డబ్బులు కట్టి వాడు భుజాల పుస్తకాలు పెట్టి వాడి ఇంగ్లీష్ కాన్వెంట్లో నెట్టాం. వింటున్నారమ్మా? అంటే ఇంగ్లీష్ చదవద్దని చెప్పడం లేదు. మనం జాబ్ చేయడానికి, ఉద్యోగం చేయడానికి ఇంగ్లీష్ అవసరమే, కానీ తెలుగు కూడా మర్చిపోకూడదు. కాబట్టి విషయంలో తెలుసుకోవాలి. అది ఇంగ్లీష్ బడిలో కంటే ఇంగ్లీష్ స్కూల్లోకి నెట్టింది. ఇంగ్లీష్ స్కూల్కి వెళ్ళగానే మీ అబ్బాయి ఒక్కరోజు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాయి. ఒక్కరోజు ఇంగ్లీష్ స్కూల్కి అంటే చదువుకుని ఇంటికి వచ్చాడు మీ అబ్బాయి. అప్పుడు వాళ్ళ అమ్మని అమ్మ అన్నం మానేసి మమ్మీ అన్నారా? అప్పుడు మా ఆవిడ ముఖం దత్తాగిందంత అయిపోయి పక్కన పిలిచి సుబ్బమ్మ, సూరమ్మ, ఎంకమ్మ రండి బాబు, మా అబ్బాయి ఇంగ్లీష్ కరెంట్లోకి వెళ్ళి నన్ను అమ్మాని మానేసి అందంగా మమ్మీ అన్నారు. బాగా అన్నారు. మమ్మీ అంటున్నారమ్మా అని చెప్పి మీ ఆవిడ పొంగిపోయింది, సంబరపడిపోయింది. అసలు అమ్మా మీరు అందరూ చదువుకున్నారు కాబట్టి మనం అని అడుగుదాం, అసలు మమ్మీ అంటే అర్థం ఏమిటో తెలుసా? ఈజిప్ట్ దేశంలో సత్య శవాలను మమ్మీ అంటారు చెప్పారు. మనకి చూడండి, కాళోజీ అన్నపురాసులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట, చక్కిలాలు ఒక చోట, గట్టి దవడలు ఇంకొక చోట అని చక్కని అద్భుత కవితలు రాసిన వాడు. అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదొచ్చు, సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అంటాడు. మిగిలిన భాషలని తెలుగు భాష అనగానే ఆంగ్ల భాష అనగానే అంత పులికెద వెళ్ళరా అని చెప్తాడు అనమాట. అట్లాంటి కాళోజీ ఎంత ఆవేదనతో చెప్పాడో చూడండి. అయితే ఈ భాష గొప్పదనం గురించి నేను 2 పద్యాలు చెప్తాను నేను మీకు. కప్ప అరుపు ఎలా ఉంటుందో అలా ఒక కవి పద్యం రాశారు. పరమ వివేకరాయ గుణభాస్కర నీటి తటాక నందునను ఇరుమగయున్న కప్పలు వికింపు నటింపక కింపు రాత్రయు ఘరం గిరిమ్మని అరుచుచున్నవి కప్పలు అనేక భంగులను. కప్ప అరుస్తున్నట్టుగా చెప్పాడు చూడండి పద్యం. అలాగే చమత్కారం శ్రీనాథుడు ఏమన్నాడు? చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాకు లేటి నీళ్ళు నా పరాడు, సజ్జొన్నకుళ్ళు సత్పొక్కులను తేడు, పల్లనాటి సేవ పల్లెసీమ అని ప్రాంతాన్ని వర్ణించడమే కాకుండా సిరికలో వారికి చెల్లు తరువులు 16,000 తగపెండ్లాడారు. రాయలసీమ కరువు గురించి ఈశ్వరుని ప్రతిమలాడుకున్నాడు అనమాట. ఆయన డబ్బున్నోడు 16,000 మందిని అయినా సరే పోషించగలడు కాబట్టి 16,000 భార్యను చేసుకున్నాడు విష్ణుమూర్తి. తీర్థమునకు ఇద్దరాంగా, నువ్వేమో ఆదిభిక్షుడి అడుక్కుంటావు, నీకు 2 పెళ్ళాలు ఎందుకయ్యా? పార్వతీదేవి నెత్తి మీద గంగమ్మ, పరమేశ గంగనుడుము పార్వతి చాలు, నీకు పార్వతి ఒక్కటి చాలు, అర్ధనారీశ్వరుడుగా అలా ఉంటూ ఆ గంగని కనుక మాకు వదిలితే తాగునీరు సాగునీరు అన్నీ కూడా మేము హాయిగా ఉంటాం, పంటలు పండించుకుని చెప్పాడు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం పెరుగుతుంది. క్రీడా విభాగంలో జిల్లాకు గుర్తింపు తెచ్చిన క్రీడాకారులను గౌరవించుకుందాం. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పచ్చ జెండా ఊపి 3K రన్ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి.
వీరేశలింగం పంతులు వారి ఆశయాలు నెరవేరుద్దాం. టౌన్ హాల్ను అభివృద్ధి పరిచి పూర్వ వైభవాన్ని తెచ్చే విధంగా కృషి చేస్తాం. టౌన్ హాల్ సందర్శనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గత ప్రభుత్వం చేపట్టిన తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం చిన్నాభిన్నమైంది. గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా అరాచక శక్తులకు అండగా నిలిచారు. మా పార్టీలో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు చేస్తున్న కృషికి కేంద్రం నుంచి ఫలితం కనబడుతుంది. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.